పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీగా ఉన్నటువంటి జయసూర్య గారి ఎపిసోడు ఆంధ్రప్రదేశ్ కూటమిలో అధికార కూటమిలో ఉన్న ఇద్దరు కీలక డెప్యూటీలు, ఆ ఇద్దరి అభిమానులు మధ్య సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడానికి కారణమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఉంటారు కదా జయసూర్య, తాను అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు, పేకాడను ప్రోత్సహిస్తున్నారు, ఒక వర్గం పేకాడను ప్రోత్సహిస్తున్నారని రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి అని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫోన్ చేయడం, అది బహిరంగంగా జనసేన ఒక ప్రకటన రిలీజ్ చేయడం, ఎస్పీని నివేదిక కోరడం. ఈ పరిణామాల తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మీడియా ముందుకు వచ్చి భీమవరంలో ఊపిరి తీసుకోవడం ఎట్లనో పేకాట ఆడడం కూడా అట్లే, ఆ డిఎస్పీ చాలా క్లియరు, చాలా స్ట్రిక్ట్, డిఎస్పీ వచ్చిన తర్వాత పేకాట తగ్గింది అని అంటూనే, సరే ఎవరో అయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి చెప్పింటారు, ఆయన ఫాస్ట్గా స్పందించేసుకుంటూ ఉంటారు కదా, ఆయన శాఖలో కాకుండా పక్కన శాఖలోగానే జోక్యం చేసుకుంటూ ఉన్నాడు అన్నట్లు ఏటకారం ప్రదర్శించి మాట్లాడడం జనసేన శ్రేణులకు కోపాన్ని తెప్పించినట్లుంది. బట్ ఇక్కడ రఘురామకృష్ణంరాజు గారి వర్షన్ ఆయనది. ఉప ముఖ్యమంత్రి ఆయన సమర్థించే వాళ్ళు ఏమంటున్నారు, అవును ఇప్పుడు ఒక నివేదిక కోరినాం కదా, ఆ నివేదిక వచ్చేంతవరకు ఆగొచ్చు కదా, డిఎస్పీ మీద ఉప ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తే, అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆయన క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది రఘురామకృష్ణంరాజు గారు అని వాళ్ళు సోషల్ మీడియాలో గట్టిగా రఘురామకృష్ణంరాజు గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారికి కూడా మద్దతుగా టీడీపీ వాళ్ళు అయితే, అవును అప్పుడు ఆ డిఎస్పీ వ్యవహారం ఏదైనా ఉంటే ఆ శాఖ చూస్తున్న హోంశాఖ మంత్రి అనిత గారికి చెప్పాలి, లేదంటే డీజీపీకి చెప్పాలి, ఇంటర్నల్గా ప్రభుత్వం మధ్య మాట్లాడుకోవాలి, ఎస్పీతో మాట్లాడేమో అని చెప్పి డిఎస్పీ మీద కంప్లైంట్ డైరెక్ట్గా ప్రకటన రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్షన్. వెరస మొత్తం మీద ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారిని కనుక జనసేన వాళ్ళు ఇప్పుడు గట్టిగా తిడుతూ ఉన్నారు. ఇదేనేమో బహుశా సీన్ రివర్స్ అవ్వడం అంటే, నిన్నమోనటి వరకు బ్రహ్మాండంగా కీర్తించుకుంటూ పొగిడిన వీళ్ళే ఇప్పుడు తిడుతున్నారు, ఓడలు బండ్లు ఓడలు అంటే ఇదే అనుకుంటారు. అలాగని రఘురామకృష్ణంరాజు గారు ఏమి ఇటువంటి వాటికి ఏమంటారు లొంగి అణిగమణిగి ఉండే రకం అంటే ఆయన కూడా ఆ రకం కాదు. ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు ఏమైనా అంటుంటారంటే వాళ్ళు ఆ రకం కాదు. మొత్తం మీద ఇద్దరు డెప్యూటీల మధ్య ఇదైతే డెఫినెట్లీ ఒక డిస్టెన్స్కి అయితే కారణమవుతూ ఉంది. బట్ అల్టిమేట్ ఫ్యాక్ట్ అయితే ఒకట్లేండి, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వాళ్ళు ఏం చేసినా వాళ్ళ మీద సీరియస్ అవ్వడము, లేకపోతే కూటమికి చెడ్డ పేరు వస్తుందని చెప్పో మరొక పార్టీని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే టీడీపీ పెద్దలు కానీ అంత ధైర్యం అయితే ఖచ్చితంగా చేయరు. వాళ్ళకు వ్యతిరేకంగా అనిత గారు మాట్లాడినా, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినా, ఇంకోరు ఏం మాట్లాడినా చివరికి వాళ్ళ నోరులే అయితే ఖచ్చితంగా మోయిస్తారు. మరి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి నోరు ఈ ఎపిసోడ్లో మోయించగలుగుతారా? ఆ డిఎస్పీ మీద చర్యలు తీసుకుంటారా? డిఎస్పీని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పుడు డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి వీఆర్లోకి పంపించేశారు అనుకుంటే ఇంకా రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా ఈ ఎపిసోడ్లో జీరో అయినట్లే. కాదు, డిఎస్పీని ఇంకా కొన్ని రోజులు అక్కడే కంటిన్యూ చేసి ఆ తర్వాత ఎప్పుడు నెల 2 నెలలకు బదిలీ చేశాను కూడా, అప్పుడు జనరల్గా అది పెద్ద సీరియస్నెస్ ఉండదు. అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఈయన ఏమంటారు కోపం ప్రదర్శించడం, ఈయన ఎస్పీతో మాట్లాడడం, నివేదిక కోరడం, ఇదంతా కూడా ఇటువైపు ఈయన జీరో అయినట్లే. ఆ డిఎస్పీ వ్యవహారంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్న దాని మీద ఆ డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తికి ప్లస్ అవుతుందా, అంటే ఆయన ఎడ్జ్ తీసుకుంటాడా, లేకుంటే ఇటు ఉప ముఖ్యమంత్రి ఎడ్జ్ తీసుకుంటారు ఎపిసోడ్ అన్నదైతే చూడాలి. అని ఇక్కడ ఇంట్రెస్టింగ్ కూడా ఉప ముఖ్యమంత్రి నివేదిక కోరడం అంటే, నివేదిక కోరి ఏం చేస్తారో ఆయన శాఖ కాదు అని ఊరికే జస్ట్ ఉప ముఖ్యమంత్రి అంటే అధికార దర్పాన్ని ప్రదర్శించడం కోసమే, రాజ్యాంగబద్ధంగా అసలు అది పొజిషనే లేదు, ఆయన ఏమీ చేయడానికి లేదు వేరే శాఖల్లో, ఏమైనా ఈయన శాఖ వరకు ఈయన చూసుకోవాలి, కానీ ఒక అధికార దర్పాన్ని చూపించడం కోసమే ఇస్తూ ఉంటారు. సో అది ఆయన బ్రహ్మాండంగా చూపెడుతున్నారు, అది వేరే విషయం. సో నివేదిక గురి ఆయన చేసేది ఏముంటుంది అని కూడా మాట్లాడుతూ ఉన్నారు జనం. చూడాలి ఇది ఇక్కడితో ముగిసిపోతుందా, లేకుంటే ఇద్దరు కీలక నేతల మధ్య మరింత విభేదాలు రగలడానికి కారణమవుతుందా?